न गुरोरधिकं न गुरोरधिकं न गुरोरधिकं न गुरोरधिकं शिवशासनतः 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 शिवशासनतः। हरिः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे ప్రేమ లేని సృష్టి లేదు. సృష్టి ప్రతి అణువణువున కూడా భగవంతుడు ఎలా ఇమిడి ఉన్నాడో ఆ భగవంతుని దర్శించడానికి భగవంతుని పొందడానికి ప్రేమ కూడా అలా నిండే ఉంది. అంటే అక్కడ భగవానుడు సగుణం, ప్రేమ నిర్గుణం. ప్రేమ తన అనుభవంలో ఉన్నటువంటిది. ఆ ప్రేమ భగవంతుడిపై మలుచుకుంటే ఏమవుతోంది? భగవంతుడు సాక్షాత్కారం అవుతోంది. సృష్టి ప్రతి దానిలో కూడా ప్రేమ ఇమిడి ఉంది. కానీ ఆ ప్రేమ భగవత్పరమై లేదు, కేవలం భగవత్పరమయ్యే లేదు. అది ప్రకృతిగతంగా ఆయా సందర్భాలను బట్టి సమయాలను బట్టి ప్రేమ మారుతూ ఉంది. కానీ ప్రేమ లేని జీవితం లేదు. ఎంత పాషండుడికి కూడా వాడికి ఉండాల్సిన ప్రేమ వాడుకుంటుంది. చూడండి, పాషాణమైనటువంటి రాయే ఉందనుకోండి, రాయిని మనం రోజు అలా నిమురుతూ కొంత ప్రేమను దానికి పంచిపెట్టండి, కొన్నాళ్ళకి నున్నగా తయారయ్యి అదే ప్రకాశించి మనం ఏ రూపంలో చూస్తే ఆ రాయి కూడా కనిపించవచ్చు, అక్కడ చూడగలం. శిల్పి ఎలా చూస్తున్నాడు రాయిలో? శిల్పి ముందర వెతుక్కునేది ఒక పాషాణమైన రాయినే. కానీ ఆ రాయిని తాను ఎలా మలుచుకుంటున్నాడు? ఏ భావన అయితే హృదయంలో ఉందో, ఏదైతే సంకల్పంలో ఉందో దాన్ని ఆ రాయిపై మలుచుకుంటున్నాడు. మలుచుకుంటున్నంతసేపు కూడా ఆ మూర్తి తనలో ఆడుతూనే ఉంటుంది. అక్కడ రూపం ఉండదు. ప్రథమంలో శిల్పానికి రూపం లేదు. కానీ ఈ శిల్పికి మాత్రం రూపం ప్రథమంలోనే, రాయిని వెతుక్కోక ముందే ఒక రూపం ఏర్పడి ఉంది. ఆ రూపాన్ని పురస్కరించుకుని రాయిని వెతుక్కున్నాడు. వెతుక్కున్న తర్వాత అది తెచ్చుకున్నాడు, బాగా కడుక్కున్నాడు, ఒక చోట పెట్టుకున్నాడు, దాన్ని చక్కగా తీర్చిదిద్దుకున్నాడు. దిద్దుకున్న తర్వాత ఒక్కొక్క అంగాన్ని ఒక్కొక్క ఈచుకుంటూ శిల్పి చెక్కుకుంటూ వచ్చాడు. వచ్చిన తర్వాత ఆఖరికి శిల్పి పూర్ణత ఆనందపడేది ఎప్పుడండి? తాను ఏ రూపాన్నైతే మనసులో సంకల్పించాడో, ముద్ర వేసుకున్నాడో, అది పూర్ణత ఆ రూపాన్ని ధరించినప్పుడు శిల్పి ఎలాగా హాయిగా విశ్రాంతి తీసుకుంటాడు. ఇక గురి ఒకటే, గురువు ఒకటే, స్థానం ఒకటే, అది శక్తి, అది చైతన్యం. దాన్ని మనకు అందుబాటులో ఉండడానికి ఎలాగా ఆ మహాత్ముడు అనేక రూపాల్లో అవతారాలను ధరించి, ముందు దేవతా రూపాల్ని ఆయా యుగాల్లో ధరించారు. ఈ యుగంలో మహాత్ముల రూపంలో అవతరిస్తున్నారు. అప్పుడు ఆ కాలంలో ఉన్నటువంటి వాళ్ళు మనం దేవతలు అనుకునేటువంటి కృష్ణ భగవాను, రామ భగవాను వారిని ఎంతవరకు మానవులు అందరూ తెలుసుకున్నారో ఇప్పుడు మానవాళ్ళు కూడా మహాత్ములు అంతవరకే తెలుసుకోగలుగుతున్నారు. ఇప్పుడు అనుకుంటున్నాడు, రాముడా సాక్షాత్ మహావిష్ణువు కదండి. ఇంకా ఇప్పటికి కూడా డౌటే చాలా మందికి. కొంతమంది అంటారు వాల్మీకి రాసినటువంటిది కదా రామాయణం, కాబట్టి కవి రాసినటువంటిది రామాయణం, అసలు రాముడేంటి అంటారు. ఎవరి భావన వాళ్ళది. కానీ మరి గుర్తులు, అనుభవాలు
ఇదేంటి కృతయుగంలో జరిగింది, త్రేతాయుగంలో జరిగింది, ద్వాపర యుగంలో జరిగింది, మన దేశంలోనే ఉంది మొత్తం అంతా కూడా. ఏది జరిగినటువంటి ఇతిహాసాలకి తగ్గట్టుగా ప్రకృతి కూడా మనకి కనిపిస్తోంది. ఏమైతేనేమండి ఆ శక్తిని ఆరాధించడమే కదా కావాల్సింది. ఏది ఆ విగ్రహుడైనటువంటి అవతారమూర్తి అయినటువంటి పరమాత్మ యందు విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికే కదా, మానవుడు తరించడానికే కదా ఆ రూపాన్ని పొందుతున్నాయా లేదా. అదేవిధంగా ఆ శిల్పి అంటారన్నమాట, వెళ్ళి ఏమయ్యా ఏం చేస్తున్నావా లేదా అంటే, ఎప్పుడు కూర్చున్నా కూడా నాకు ముద్ర రాలేదండి, నేను అనుకున్నటువంటి మూర్తిని ముందర మట్టితో మలుచుకుంటారు వాళ్ళు. బాగా మార్బుల్ అది చేసుకున్నటువంటి వాళ్ళు మామూలు రాళ్ళ మీద చెక్కినట్టు గబగబా చెక్కారు. ముందర ఒక మట్టితో ఒక మట్టి అది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చేత ఒక విగ్రహం ఏంటంటే ముఖ్యమైనటువంటిది ముఖం గనక ఆ పైన ముఖం మాత్రం ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చేత తయారు చేసి మనకు చూపిస్తారు. చూపించి మనం రైట్ చేయమంటేనే అప్పుడు అది శిల మీద పెడతారు, మార్బుల్ మీద. అప్పటికి ఆల్రెడీ ఆయన ఆ ముఖం చేయటం, మనం రైట్ అంటాం, చేయమంటాం కూడా జరిగింది. కానీ ఆ శిల దగ్గరికి వెళ్ళేసరికి మాత్రం ఆయనకి చేయడానికి రాలేదట. రాకపోయేసరికి ఏంటి నేను ఇప్పటికి 3 సార్లు వెళ్ళాను శిల దగ్గరికి, చెక్కలేకపోతున్నాను, మనస్సు ఆరుఢం కావట్లేదు, స్థిమిత పట్టలేదు అని చెప్పి ఆలోచించి వెంటనే ఆయన గురుదేవుని తలుచుకున్నట్ట. గురుదేవుని తలుచుకుని ధ్యానం చేసుకుని పడుకున్నట్ట, రేపైనా కుదురుతుందో కుదరదో అని. రాత్రి 1:30 మెలకు వచ్చిందట ఆయనకి. మెలకు రావడం ఎట్లా, లే వెళ్ళు మొదలుపెట్టు చెయ్యి అని బాబుజీ మహారాజే ఏ విగ్రహం అయితే చేయాలని మనసులో ముద్రించుకున్నాడో తలుచుకుంది ఆ గురువునే, వాళ్ళ గురువుని. అంటే చూడండి, మహాత్ములకి లేదు తేడా, మానవుల్లో ఏర్పరచుకుంటున్నారు ఈ తారతమ్యాలన్నీ కూడా. అది ఎక్కడి నుంచి మొదలైందంటే తనలోనే మొదలైంది. ముందర తనలోనే ఒక ఇంద్రియానికి పట్టలేదు. ఆలోచించుకుంటే లోపలికి విన్నది జరగటం లేదేంటి అని వీడే చెవితో విన్నది కంటితో చూస్తూ జరగటం లేదే అని మనసుతో ఆలోచిస్తూ ఉంటాడు. వీడికే పట్టలే, వీడికి బయట అసలు పడదు. ఇక్కడి నుంచే మొదలవుతుంది. అందుకని ముందర వాటి సమన్వయం ఎక్కడ చేసుకోవాలంటే మన మనసులోనే ముందర ఒక లక్ష్యార్థాన్ని మనం పెట్టుకుంటే దాని ద్వారా ఏ వస్తువునైనా దేన్నైనా మానవుడు సాధించగలుగుతాడు. దాన్నే ఇప్పుడు సైన్సిస్టులు, గొప్పగా చదువుకునేటువంటి వాళ్ళు, శాస్త్రజ్ఞులు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే వాళ్ళ గోలుని చేరేంత వరకు కూడా దాన్ని వదిలిపెట్టట్లా, తలుచుకున్నటువంటి సంకల్పాన్ని సాధిస్తున్నారు. కానీ ఆ సాధించడానికి ఒక శక్తి ఉంది లోపల. అది ఎక్కడ ఉంది అంటే గురు మహారాజ్ చెప్తూ ఉండేవారు ఎప్పుడు, ఇంజనీర్ ఉన్నాడు, ఇంజనీర్ యొక్క మెదడు ఎంత ఉంటుంది, వాడి తగ్గట్టుగా ఉంటుంది. ఆ మెదడంతా ఆలోచిస్తోందా? లేదు. ఆ మెదడులో ఉన్నటువంటి ఒక నరానికి, మనసులో కలిగినటువంటి సంకల్పానికి ఆ నరం ద్వారా ఏమవుతోంది, రూపం ఏర్పడుతోంది. ఆ రూపాన్ని ఏం చేస్తున్నాడు ఆ ఇంజనీరు, కాగితం మీద పెడుతున్నాడు. కాగితం మీద పెట్టడానికి ముందు వచ్చినటువంటి ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తోంది, వాడి తెలియకుండానే వాళ్ళలోంచి ఒక శక్తి వచ్చి ఆ పని చేయించేట్టు చేస్తోంది. ఆ ఆఖరికి ఆ ప్లాను నిజంగా కట్టుబడి అయ్యేసరికి, కన్స్ట్రక్షన్ అయ్యేసరికి ఎంత పెద్దగా వస్తోంది. తాను ఆలోచించిన ఆలోచనకి, కాగితం మీద పెట్టిన దానికి ఇదే చాలా తేడా ఉంటే, దీన్ని మళ్ళా రూపం దిద్దేసరికి పెద్ద వంతెనలు కడుతున్నారు, పెద్ద వంతెనలు, పెద్ద బిల్డింగులు కడుతున్నారు. ఇప్పుడు ఒకదాని మీద ఒకటి పోటీలుగా కడుతున్నారు భవనాలు. అందులో ఇంజనీర్లందరికీ ఉన్నది ఇంచుమించుగా ఒకే అంత మెదడు, ఒకేలాంటి నరాలు. కానీ వాటన్నిటికీ కూడా శక్తినిచ్చేటువంటి వాడున్నాడే, అంతరాంతరాల్లో ఉన్నటువంటి ఏ భగవానుడైతే, ఏ ఆత్మ వస్తువు అయితే ఉందో అది సత్యం, అది దానం. ఈ కనిపించేటువంటి ఈ దేహంలో ఉన్నటువంటి ఏది కూడా తంది కావట్లే, అది తానవుతున్నాడు. ఆ ఉందే ఆ గురు శక్తి. గురువుల్లో మహాత్ముల్లో భేదం లేదు. వారు చెప్తారు, నువ్వు ఆశ్రయించినటువంటి పాదాన్ని నువ్వు ఆరుఢంగా పట్టుకో,
ఒక మహాత్ముడిని ఆశ్రయించి ఇంకో మహాత్ముడి దగ్గరికి వెళ్తే వీళ్ళు చెప్పే మాట ఏంటంటే, నాయన నీకు అక్కడ ఏం తక్కువైందని ఇక్కడికి వచ్చావు? అక్కడ లేనిది ఇక్కడ లేదు నాయన, ఇక్కడ ఉన్నది అక్కడ లేకుండా లేదు. కాబట్టి నువ్వు విశ్వసించిన, ఇందాక ఒక భక్తులు చెప్పారు చూడండి, మనం ఆశ్రయించినప్పుడే ఇది ఎవరైతే గురువుగా మనం నమ్ముకున్నామో అది ఆరుడంగా ముద్ర వేయాలి. అక్కడ చంచలం ఉంటే అది అసలు శిష్యుడే అనిపించుకోడు. ఆ చంచలమైనటువంటి భక్తి ఏదైతే ఉందో అక్కడే గురువు యొక్క కటాక్షాన్ని పొందగలుగుతాడు. అందువలన వెంటనే ఎక్కడ ఈ గురు మహారాజు రూపం లేపిందిట ఆయన్ని. లే, చెయ్యి, వెళ్ళు అని అంటే తెల్లవారే లోపు మొత్తం అంతా పూర్తి చేసి ఎంత పని చేశానో నాకే తెలియలేదు ఆయన చెప్తున్నాడు అనమాట. రాజస్థాన్ అతను తెల్లవారే పాటికి ఆ 1:30కి ఆ అదురు లేపినటువంటిది అలాగే వెళ్ళి కూర్చుని చేయటం మొదలు పెడితే తెల్లవారు సూర్యోదయం అయ్యేటప్పటికీ కానీ నాకు ఇంత టైం అయిందా అని నాకు గుర్తు రాలేదండి. చాలా మహానుభావులండి మీ గురువు గారు. ఏదైతే మేము సాధనలో మహాత్ములైనటువంటి వారు ఏది చెప్పి చేస్తున్నామో అదే అక్కడ అవతారమూర్తిగా ఆ గుంటూరు జిల్లాలో అవతరించినటువంటి స్వామి అండి. అనుగ్రహించి మీ ఆశ్రమాన్ని నిర్మించారు అని గొప్ప సంతోషపడ్డాడు ఆయన. సంతోషపడి వచ్చి వెళ్ళారు కూడా ఇక్కడికి. అంతేగాని మీ గురువు వేరు, మా గురువు గారే, ఇదంతా ఏంటంటే మిడిమిడి జ్ఞానం ఉండి, అందుకని అసలు తెలియనటువంటి వాళ్ళకైనా నేర్పొచ్చు, బాగా తెలుసున్నటువంటి వాళ్ళకైనా చెప్పొచ్చు. కానీ అటు ఇటుగా ఉన్న వాళ్ళకి సమాధానం చెప్పడం చాలా కష్టమని పెద్దలు ఒత్తనే అనలేదు, ఊరికి నేను చెప్పలే. అందుకని ఏంటంటే ఆ భక్తి ఆరూఢమైతే అది అన్ని చోట్ల కూడా గురుస్వరూపాన్ని మన దర్శింపజేస్తుంది. అది ఎక్కడ ఉంది? ఆ రూపంలో ఉంది. ఆ గుర్తు తెలియజేసేటువంటి గురుమూర్తి యొక్క ఆశీస్సులు శిష్యులు పొందేటువంటి విశ్వాసంలో ఉంది, నమ్మకంలో ఉంది. అట్లాగా రూపాన్ని అలా తీర్చిదిద్ది పెట్టాడనమాట. కానీ ఆ రాయిని ఎంత ప్రేమగా చూసుకుంటాడండి ఆ రూపాన్ని దిద్దేటప్పుడు ఒకసారి ఆలోచించండి. అంటే ఆ కళ కలిగినటువంటి వాడు కాబట్టి శిల్పికి తగ్గింది. ఎవరు ఏ కళలతో ఉంటే ఆ కళల్ని ఎంత బాగా పోషించుకుంటారు చూడండి. పాడేవాళ్ళు ఉంటారు, వాళ్ళు పాడాలి అనుకున్నటువంటి పాటని ఎంతో ఇదిగా పాడాలి అని దాన్ని ఎంతో తీర్చిదిద్దుకొని దాంట్లో మనసు నుంచి పాడితే ఆ అమృతాన్ని వారు పొందగలుగుతున్నారు. ఎందుకుంటోంది మనసు? ఆ ప్రేమ అనేటువంటిది ఉండబట్టి. ఇంతే కాదు, ఇక్కడ మన కళలతోనే కాదు, ఒక వృక్షాన్ని పోషించండి. దాని దగ్గరికి వెళ్ళి ఒక భక్తులు నాకు చూస్తుండే అనమాట, చెట్లతో మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు. చెట్లు పెంచడం అంటే వారికి చాలా ఇష్టం. ఆ చెట్లు పెంచే దగ్గరికి వెళ్ళి చెట్లతో దాన్ని అలా సవర్ చేస్తూ దానికి టైం టు నీళ్లు పోస్తూ దాన్ని చక్కగా ఆ పువ్వు కొయ్యాలన్నా కూడా గబగబా గోరుతో చించేయకుండా చక్కగా కత్తెర తీసుకెళ్లి చక్కగా దానిది హాని కలగకుండా గవ్వుకుని కోసి దేవుడికి పెడుతూ దాన్ని అలా ముచ్చట చేస్తూ ఉంటే ఆ చెట్టు కూడా మన చూసి నవ్వుతున్నట్టు, మన చూసి మాట్లాడుతున్నది. నట్టు కాదు, అక్కడ నట్టు లేదు, పొట్టే. ప్రతి సృష్టిలో కూడా ప్రేమ అంతగా ఇమిడీకృతమైంది. దాన్నే భగవానుడు ఏమన్నాడు అంటే, ఆ ప్రేమ స్వరూపమే నేను రా అని చక్కగా ప్రకాశిస్తున్నాడు. ఆ ప్రేమ ఏదైతే ఉందో, అన్నిట్లోనూ ఉన్నటువంటి ఏ ప్రేమ అయితే ఉందో ఆ ప్రేమనే నేను. కానీ నా ప్రేమ అనేది మీరు గుర్తించకుండా ఆ ప్రేమని పలవలుగా మీకు తోచినట్టుగా మలుచుకుంటున్నారు. తోచినట్టుగా మలుచుకునేసరికి ఆ ప్రేమ ఏమవుతోంది? వికారాన్ని కలిగిస్తోంది, అసహ్యాన్ని కలిగిస్తోంది. అయ్యో ఎన్నాళ్ళు వృధా చేశానో అని నిరుత్సాహాన్ని కలిగిస్తోంది. ఎందుకని అంటే ప్రపంచం వైపు దాన్ని అధికంగా ప్రేమని వాడుకోబట్టి అది విఫలతను కలిగిస్తోంది. అదే ప్రేమ భగవంతుడిపై మరలిస్తే అక్కడ ఏం లేదో ఆ ప్రేమ అనేటువంటి తత్వంలో ఏం లేదని రుజువు చేశారండి గోపికామ తల్లులు. వారు చూపించినటువంటిది ప్రేమే. ఆ ప్రేమలో ఏం లేకుండా పోయింది, అన్ని అందులోనే ఉన్నాయి. కానీ వారు ఏమైనా చదువుకున్నారా? శాస్త్రజ్ఞానమా, శబ్దజ్ఞానమా, పాండిత్యమా, లేకపోతే ఏమైనా గొప్పవాళ్ళ, లేకపోతే భాగ్యవంతులా? దేనికి ఏ భాగ్యం? ప్రపంచంలో అనుకుంటూ ఉంటారు చూడండి, డబ్బు బాగా ఉందంటే వాళ్ళు కోటీశ్వర్లండి, భాగ్యవంతులండి అని చెప్పుకుంటూ ఉంటారు.
ఆ భాగ్యం ఎంతసేపు అండి? సంపాదించిన వాడికే వాడితో పాటు వెళ్ళటలేదు, అది వాడు అనుభవించడానికే పూర్తిగా లేదు అది. ఎందుకంటే ఇంత సంపాదించిన తర్వాత గబగబా వెళ్ళేసి 1,00,000 2 లక్షలు ఖర్చు పెడదామంటే అయ్యో ఇంత కష్టపడి ఖర్చు పెట్టేస్తే మళ్ళా ఎలాగా దానికోసం కష్టపడాలి కదా సంపాదించుకోవడానికి అని వాడు ఖర్చు పెట్టుకోలేడు. వాడు తర్వాత వాళ్ళ కోసమని అట్టే పెడతాడు. అట్టే పెడితే ఇదేమన్నా వాడితో పాటు వెళ్తుందా? వెళ్ళటం లేదు. ఆ తర్వాత వాళ్ళు మాత్రం నేను సద్వినియోగపరిచి దాచి ఉంచుతారా? లేదు. ఎవరు ఎంత దక్కితే అంత, ఎవరు ఏ డబ్బుని ఎట్లా ఖర్చు పెట్టాలో అది. అందుకనే సద్వినియోగపరచుకోవడం, త్యాగం చేయాలి అన్నది ఎందుకు చెప్పారు అంటే, మంచి కార్యానికి ఆ ద్రవ్యాన్ని వినియోగపరిస్తే ఏమవుతోంది? ఆ మంచితనం నీకు అబ్బుతోంది, ఆ మంచి నీకు వస్తోంది. ఎందుకంటే ధనంతో ముడిపడి ఉందండో మనసు కూడా. ధనాన్ని ప్రేమించిన వాళ్ళు ఎవరు? బాహ్య ప్రపంచంలో అందరూ కూడా ధనాన్ని ప్రేమించకుండా లేరు, ధనాన్నే ప్రేమిస్తున్నారు. కానీ గురు మహారాజు ఏమన్నారు? నువ్వు ఆ లక్ష్మీదేవిని చూడి ఆరాధిస్తూ ఉండి ఆవిడనేమో కానుకలిమ్మని ప్రార్థిస్తూ ఆవిడ దగ్గర ఏం పెడతారు? శ్రావణ మాసానికి మనం చేయించుకున్న గాజులు, మన దగ్గర ఉన్నటువంటి బంగారం, మన దగ్గర ఉన్నటువంటి డబ్బు తీసుకువెళ్ళి ఆవిడకి పూజ చేసి, అమ్మ తల్లి ఇప్పుడు పెట్టాను కానీ దీనికి అనంతంగా ఇంకా ఇక నాకు లోటు లేకుండా ఇలాంటివి ఉన్నాయి చూసావు, ఈ బంగారం లాంటివి, ఈ నెక్లెస్లు లాంటివి, ఈ డబ్బులు లాంటివి నాకు అనంతంగా కలిగించేట్టు చేయమ్మ లక్ష్మీదేవి అని ప్రార్థిస్తూ ఉంటారు. మరి మనకే ఆవిడ అందించేటప్పుడు తీసుకెళ్ళి ఆవిడకి పెట్టాల్సిన అవసరం ఏముంది చెప్పండి? కానీ అక్కడికి తృప్తి. ఆఖరి వండినున్నదన్నా తీసి అక్కడ పెట్టి ఆ పూజ అంటే బంగారంలో లక్ష్మి ఉంది అని. దేనిలో లేదు లక్ష్మి? నారాయణమూర్తి అన్నిట్లోనే ఉన్నాడు, నారాయణమూర్తితో పాటు ఆవిడ కూడా తోడుగానే ఉంది. కానీ అది సద్వినియోగపరుచుకుంటూ ఉంటే ఆ ధనాన్ని ఏమవుతున్నది? అది ఇంకా ఇంకా ప్రకాశిస్తూ ఉంటుంది. మన పూర్వీకులందరూ కూడా ఎన్నో దాన ధర్మాలకి త్యాగం చేశారు చూడండి. వారిని ఎప్పటికీ తలుచుకుంటే వారా మహానుభావులండి. ఎన్ని సత్రాలు కట్టించారండి, ఎన్ని అన్నదానాలు చేశారండి. ఆ గుడికుందే ఆ దేవుడికి ఎంత ఇచ్చారండి, ఎంతమంది భక్తులకి అన్నదానం చేశారండి. ఇవే ఉండిపోతున్నాయి, మనకు అదే నిలిచిపోతుంది. మనం ఎంత తినండి, ఈ 4 దాటేంత వరకేగా ఎంత గొప్ప పదార్థమైనా. పోనీ పదార్థాల్లో మాత్రం లక్ష విలువ చేసే ఏమన్నా బంగారం తినగలరా? లేకపోతే ఆయిల్ దేశాల్లో ఆయిల్ ఏమైనా తాగలరా? మనకి విలువ ఎక్కువ, కానీ ఆయిల్ అంటే వాళ్ళకి ఆయిల్ అంటే విలువ ఎక్కువ లేదు కదా, వాళ్ళకి నీళ్ళు అంటే విలువ ఎక్కువ. ఎందుకంటే నీళ్లు దొరకవు కాబట్టి నీళ్లు కొనుక్కోవాలి. ఇప్పుడు మన దేశం కూడా నీళ్లు కొనుక్కుంటోంది అనుకోండి. వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పారు కదా, ఆయన కాలజ్ఞానంలో ముందు నీళ్లు కూడా కొనుక్కుని తాగుతారు అని. మొన్నటిదాకా ఏంటి, మీరు లైట్లన్నీ నీటి పెట్టి వెలిగిస్తారు అంటే అంతకుముందు ఆమదాలు పెట్టి దీపాలు వెలిగించేవాళ్ళు, నూనెలు పెట్టి. నీళ్లు పెట్టి వెలిగించడం ఏమిటా అని అప్పట్లో సంశయం కలిగింది. మరి నీటి యొక్క ప్రవాహం ఆ యొక్క స్పీడ్ ద్వారానేగా మనకి కరెంటు ఉద్భవిస్తోంది, విద్యుత్ శక్తి. మరి ఇవంతా మరి నీటి ద్వారా రావట్లేదండి. నీటి ద్వారా కరెంటు ఉద్భవిస్తోంది. అట్లాగే మానవులందరూ కూడా నీరు కొనుక్కుని తాగుతారు అంటే నీరు కొనుక్కుని తాగడం ఏమిటి అంటే అంత క్షామం ఏర్పడుతుందా అని అందరికీ పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉండేది. ఈ మధ్య కాలంలో ఈ 2-3 సంవత్సరాల్లో చూడండి, బయట ఎవరు చూసినా ప్యాకెట్ నీళ్లు కొనుక్కుని తాగడం, సీసాని బాటిల్ నీళ్లు కొనుక్కుని తాగడం. ఎవరికి పంపుల దగ్గర ఎన్ని నీళ్లు వస్తున్నా, పక్కన ప్రవాహంలో నది పొర్లుతూ వెళుతున్నా, కృష్ణానది పక్కన ఉన్నా కూడా ప్యాకెట్ కొనుక్కుని తాగుతున్నారు తప్పితే కృష్ణానదిలోకి వెళ్ళి నీళ్లు తాగుతున్నారండి? అది ఎక్కడి నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి కింద వాళ్ళ దాకా పైసామే చల్తాహే. పైసా ఉన్న వాళ్ళందరూ ఏ మాత్రం ఉన్నా కూడా వీళ్ళు కూడా నీళ్లు కొనుక్కునేది అవుతున్నారు. నమ్ముతున్నాడు వీడు ఏదే మినరల్ వాటర్ అంటే స్పెషల్ గా అది క్లీన్ చేసినటువంటి వాటర్ అందులో వస్తోంది అని. ఎవరు ఎంత చేస్తున్నారో ఎంత కల్తీ అవుతుందో మనకి తెలియట్లే. అక్కడ కూడా ఉన్నది నమ్మకమే. అది కూడా ఏంటి, అంతరాంతరాల్లో ప్రేమ అనేటువంటిది ఏంటి, తనంటే తనకి ప్రేమ కాబట్టి తనను పోషించుకోవడానికి కొన్న నీరు తాగుతున్నాడు. తను ఏది ఇంకొంచెం కొన్నాళ్ళు బాగా బ్రతకాలి ఏ జబ్బు లేకుండానని. మరి ప్రేమే కదండి అక్కడ, ప్రతిదానికి ప్రేమే. అందువలన ఇటువంటిది ప్రపంచం. ఇటువంటి ప్రపంచంలో ఉంటూ కూడా భగవాన్ అంటున్నాడు, నువ్వేం చేసినా కూడా నేను ఏం మాట్లాడను. సత్యము గురుదేవులు మనకి చెప్తున్నారు, నువ్వేం చేసినా కూడా నేనేం కాదంటలేదురా, నువ్వేం చేసినా చేయి, కానీ భగవంతుని మర్చిపోకు. భగవంతుని గుర్తుంచుకుంటే నీకు ఏది కూడా. మరి మీరా మహాతల్లికి
నీళ్ళల్లో క్రిములు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి, వ్యాధులు వస్తాయి, ఇంకోటేంటి సూక్ష్మ వ్యాధులు, సూక్ష్మ క్రిములు ఉంటాయి, ఇవన్నీ అని అనుకుని మరణం ఎక్కడొస్తుందో అని ముందుగా ఆలోచించి మరి ఇంత జాగ్రత్త పడుతున్నాం కదా. మరి మీరా మహాసాధువు డైరెక్ట్గా విషమే తాగింది కదండి. ఆ విషయాన్ని ఉన్నదేమో అని భావన కల్పించుకునే మానవుడు. ఇందులో ఒక అనుమానం కూడా ఉందండి. ఈ మినరల్ వాటర్లు, కాచిన నీళ్లు తాగటాలు అలవాటైనటువంటి వాళ్ళు గబుక్కుని ఎప్పుడన్నా రివర్ నీరు కానీ, గబుక్కుని ఏ పంపు దగ్గర కానీ నీరు తాగండి, వెంటనే వాళ్ళకి ఎఫెక్ట్ అయిపోతుంది. ఒక్కసారి తాగితే చాలు, ఒకసారి మొహం కడుక్కుంటే చాలు. ఒకసారి నాకు గుర్తుకొచ్చింది ఏదంటే, ట్రైన్లో వెళ్తుంటే మన వాళ్ళు ఏం చేశారంటే మినరల్ వాటర్ కొనటం మొదలుపెట్టారు. కొనటం మొదలుపెట్టిన తర్వాత మనం మరి బాత్రూమ్కి వెళ్ళి ప్రొద్దున మరి రాత్రి ప్రయాణం చేసామంటే నోట్లో నీళ్లు పోసుకుని పుక్కిలిస్తామాయి. ఎవరో అమెరికా నుంచి వచ్చారు, మనతో పాటు ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళు వెళ్ళి, వాళ్ళకి మరీ అనుమానాలు ఎక్కువ అండి, ఎందుకంటే వాళ్ళు చాలా గొప్ప అనుకుంటూ ఉంటారు కదా అమెరికా అవన్నీ కూడా. అందుకని వాళ్ళు ఏం చేశారంటే బాత్రూంలోకి వెళ్ళి పుసుక్కున మరి తప్పలేదిక నోట్లో నీళ్లు పోసుకుని బుక్కిలించి వచ్చారు. వచ్చేసరికి అదే మనం ఇంత మినరల్ వాటర్ తాగుతున్నాం కదా, ఇప్పుడు నోట్లో పోసుకుని వచ్చాను, అందులో ఎన్ని క్రిములు ఉన్నాయో, అందులో ట్రైన్లో నీళ్లు. అంతేనండి, రావాల్సి మనకి ఏదైనా వచ్చింది అనుకోండి, ఇక ఆ నీరు పుక్కిలించాను అందుకనే ఇది వచ్చింది, వచ్చేస్తుందేమో ఏదో వస్తుందేమో అనుకునే లోపల అది రానే వస్తుంది. రోగం అన్న అంటు పెట్టుకునే ఉంది, దేహం శాశ్వతమా? ఇది ఒక రోగాలతో పెట్టినటువంటి కొంప. దాన్ని ఆ భగవానుడు మన తీర్చిదిద్ది మారకుండా దీన్ని కొంచెం భద్రంగా అందంగా ఉంచి ఎప్పటికప్పటికి మన సంతృప్తి చేస్తున్నాడు పాపం భగవానుడు. చూడండి, ప్రతి స్థితిలో కూడా మన సంతృప్తి పరుస్తూనే ఉన్నాడు అన్ని వైపుల నుంచి కూడా. అయినా కూడా మానవుడు ఈ మూలల భగవానుడు ఎదుక్కోవడం మానేసేసి మూలలా ఎక్కడ ఏ ఫాల్ట్ దొరుకుతుందా వెతుకుదామని అది మీద వేసుకునే తాను బంధింపబడిపోతున్నాడు.